చిట్యాల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి మరియు భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పెద్దలు గండ్ర సత్యనారాయణరావు గారి ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అసెంబ్లీలో బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ రాజీవ్ యువ వికాసం అనే బిల్లులను అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి మరియు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గండ్ర సత్యనారాయణరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ గత 70 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేయక బీసీలకు అన్యాయం చేసిన ప్రభుత్వాలను అధిగమించి ఈ రోజు ఎంతో సాహసోపేతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి అలాగే గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ రిజర్వేషన్లలో జనాభా తామాషా ప్రకారం ఎస్సీలలోని మాదిగలు చేస్తున్న పోరాటాన్ని న్యాయమైనదిగా గుర్తించి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మన నియోజకవర్గ పెద్దలు ఎమ్మెల్యే గండ్ర సత్యన్నకు దక్కిందని అన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి బీసీ బిల్లు పైన మరియు ఎస్సీ వర్గీకరణ మీద మరి నేటి యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా రాజీవ్ యువ వికాసం పేరు మీద 50,000 మందికి ఉపాధి కల్పించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలాభిషేకం చేయడం జరిగింది। చిట్యాల కాంగ్రెస్ మండల కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఈరోజు గ్రామాల్లో మండలాల్లో జిల్లా కేంద్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది। ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు భారతదేశ చరిత్రనే బీసీ కులగణన చేసి దానికి 42% రిజర్వేషన్ బీసీలకు ప్రకటించినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీదే। అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి దళిత నాయకుడు మందకృష్ణ మాదిగ గారు అనేక పోరాటాలు చేసి కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మద్దతుగా ఎస్సీ వర్గీకరణ మీద మద్దతుగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది। ఈ బిల్లు ప్రవేశపెట్టడం తెలంగాణ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి ఒకటే సవాల్ విసురుతా ఉన్నాం, మీరు ఈ బిల్లుకు మద్దతుగా పార్లమెంట్లో కూడా బిల్లు ప్రవేశపెట్టి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ మరి తదితర అంశాలన్నీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు పరుస్తూనే మరి ఒక్కొక్కటిగా అమలు పరుస్తూనే ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షల రూపాయల అప్పు చేసి కేసీఆర్ గారు ఈరోజు అప్పజెప్పిపోయిన తరుణంలో 1 సంవత్సర కాలంలోనే మరి మహిళలకు కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అందరికీ మరి ఆ హామీలన్నింటినీ అమలు చేస్తూ ముందుకు పోతూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనేది ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాల నుంచి ఒక సుదీర్ఘ పోరాటం మరి పోరాటం చేస్తున్న క్రమంలో మరి పోయిన ప్రభుత్వాలు మరి వర్గీకరణను అమలు చేసినట్టే చేసి మళ్ళీ ఎన్నో కారణాల వల్ల మరి ఆగిపోయినటువంటి సందర్భాలు మనం చూసినాం।